బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' మూవీలోని రెండో సాంగ్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సాంగు సృష్టిస్తున్న రికార్డులు మామూలు రికార్డులు కావండి. ఇంతకు ముందు ఉన్న రికార్డులు మొత్తం కూడా బ్రేక్ చేసి, ముఖ్యంగా 'పెద్ది' మూవీలోని ఫస్ట్ సాంగ్ 'చికిరి చికిరి' సాంగును కూడా వెనక్కి నెట్టేసి 24 గంటల్లోనే 46 మిలియన్ల వ్యూస్కు చేరిందంటే మామూలు విషయం కాదండి. అంటే మొన్నటిదాకా ఈ రికార్డ్ అనేది రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' మూవీ ఫస్ట్ సాంగ్ పైన ఉందండి. అదే 'చికిరి చికిరి' సాంగ్. కానీ ఆ సాంగుని కూడా రై రై రారా రై రై రారా అనే సాంగు 'చికిరి చికిరి' సాంగ్ పైన ఉన్న రికార్డులను కూడా బ్రేక్ చేసి మెగా అభిమానులకు ఒక గట్టి నమ్మకం తెచ్చే విధంగా ఈ సినిమా మనం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, అందుకనే నా సాంగును నేనే బ్రేక్ చేస్తున్నా, నా సాంగ్ రికార్డులను నేనే తుడిసేసి కొత్త రికార్డులను సృష్టిస్తున్నా అని ఒక అభిమానుల అంచనాలకు మించి ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిందండి. మరి 24 గంటలలో 46 మిలియన్లు అంటే మామూలు విషయం కాదనమాట. 'పెద్ది' మూవీలోని ఫస్ట్ సాంగ్ 'చికిరి చికిరి' సాంగ్ కూడా సృష్టించిన రికార్డు, చేసిన హల్చలు మామూలు హల్చలు కావు. ఆ సాంగు నాకు తెలిసి ఒక 5 భాషలు ఏమనుకుంటా రిలీజ్ చేసింది. ఆ సాంగుని రిలీజ్ చేయని భాషలలో కూడా ప్రపంచంలో ఉన్న ఖండాంతరాలు దాటి ఎన్ని భాషలైతే ఉన్నాయో ఇంచుమించు అన్ని భాషల వాళ్ళు కూడా ఆ సాంగ్ని డబ్ చేసుకొని మరీ రీల్స్, షార్ట్ వీడియోస్ ఎన్ని లాంగ్వేజ్లు అయితే ఉన్నాయో అన్ని లాంగ్వేజ్లలో కూడా ఆ సాంగ్ని రిలీజ్ చేసి దాదాపు 170 మిలియన్ల వ్యూస్ ఇప్పటి వరకు సాధించి ఇంకా దూసుకుపోతుందంటే ఇది రామ్ చరణ్ గారికి మాత్రమే సాధ్యపడుతుందేమో అన్నట్టు కనిపిస్తుంది అనమాట. కానీ అలాంటి సాంగును కూడా ఈ రోజున రై రై రారా రై రై రారా అనే సాంగు సృష్టిస్తున్న రికార్డు కూడా దాదాపు అంటే 24 గంటలలో 46 మిలియన్లు వ్యూస్ అనేది సాధించి పెట్టిందంటే ఇక్కడ బ్రేక్ చేసింది. కానీ 'చికిరి చికిరి' సాంగు దాదాపు 100 మిలియన్ల పైగా ఇప్పటికీ దూసుకుపోతుంది. అంటే ఆ రికార్డును కూడా ఇప్పుడు బ్రేక్ చేస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ సాంగులో ఉన్న పదాలు అనేవి అలాంటి స్ట్రాంగ్ పదాలండి, మామూలు పదాలు కావు. మొదటిగా ఈ సాంగ్లో ఓ చిన్న ఫ్లూట్ సౌండ్ అనేది వస్తూ ఉంటుందండి. ఆ సౌండ్ చూస్తూ ఉంటే మన చెవులకు చాలా వినసొంపుగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇన్నా కొద్దీ అద్భుతమైన లిరిక్స్, రామ్ చరణ్ గారి గ్రేసు, రామ్ చరణ్ గారి వేస్తున్న డాన్సు, 'చిరుత' సినిమాలో ఏ విధంగా అయితే విజృంభించిండో అతని డాన్స్తోని, అదే విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 22-23 సంవత్సరాలు పూర్తయినా కానీ అతనిలో ఎలాంటి మార్పు కూడా లేదన్నమాట రామ్ చరణ్ గారికి. రామ్ చరణ్ గారి పట్టుదల నాకు తెలిసినంత వరకు ఏంటంటే అతనికి 'త్రిబుల్ ఆర్' సినిమా కానుంచి అలాంటి గొప్ప సినిమా, అంతటి రికార్డులు అనేది మళ్ళీ ఇప్పటివరకు రాలే. అంటే 'త్రిబుల్ ఆర్' కావచ్చు, రంగస్థలం కావచ్చు. రంగస్థలంలో అతని యాక్టింగ్ అనేది చూస్తే ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ రావాల్సిందే, మతిపోవాల్సిందే. కానీ రామ్ చరణ్ గారికి అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనుకు దగ్గ హిట్లు అనేది వాస్తవంగా అయితే రాలేదు. అంటే ఫ్యాన్స్ ఎదురు చూపులు ఎలా ఉంటాయి అంటే మా హీరో సినిమా ఎప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది, ఇండస్ట్రీ రికార్డు ఎప్పుడు సృష్టిస్తుంది, అది ఏ సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పి వాళ్ళు ఎదురు చూపులు మామూలుగా ఉండవు. మరి 'త్రిబుల్ ఆర్', రంగస్థలం సినిమాలు, ఈ సినిమాల కానుంచి మనం చూసినట్లయితే ఇప్పటి వరకు రామ్ చరణ్ గారికి అంత పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనే సినిమా అనేది పడలేదన్నమాట. ఒకవేళ పడినట్లయితే ఆయన సృష్టించబోయే రికార్డులు చూసి ప్రతి ఒక్కరు కూడా బిత్తరపోవాల్సిందనమాట. కానీ నాకు తెలిసినంత వరకు మీరు రాసి పెట్టుకోండి, 'పెద్ది' మూవీ ఇండస్ట్రీ రికార్డులను సృష్టించబోతుంది. ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులను ఎందుకు సృష్టించబోతుందంటే ఈ సినిమా ఒక క్రికెట్ నేపథ్యంలో నడిచే కథ. అంటే స్పోర్ట్స్ కథలు ఏ కథలైనా ఏ సినిమాలైనా బ్లాక్ బస్టర్ హిట్ ఖచ్చితంగా కొడతాయి. అంతేకాకుండా ఈ రై రై రారా రై రై రారా అనే సాంగు, ఆ సాంగ్ మొత్తం కూడా మనం విన్నట్లయితే ఒక మోటివేషనల్ సాంగ్. అంటే నేను అనుకునేది ఏంటంటే ఈ కథకు, అంటే ఈ సినిమాకు, ఈ పాటకు చాలా దగ్గర సంబంధం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే ఈ సాంగ్ మొత్తం మనం శ్రద్ధగా విన్నట్లయితే అతను ఆడే క్రికెట్ గురించి, అతను టీంని ఎంకరేజ్ చేస్తూ, అంటే ఒకసారి వాడినంత మాత్రాన ఎప్పుడైనా కానీ ఏ రంగంలోనైనా సరే, అది ఏ గేమ్ అయినా సరే, ఒక్కసారి వాడినంత మాత్రాన ఎప్పుడూ మనం వాడిపోతాం అని అనుకోవటం చాలా తప్పు. పరిగెత్తాలి, ఉరకాలి, మన మీద మనకు నమ్మకం రావాలి, మనం నిరుత్సాహపడకూడదు, మనం పడ్డామంటే వెనక పడ్డట్టే లెక్క. అంటే ఇలాంటి అర్థాలు వచ్చేటట్టుగా ఆ సాంగ్ అనేది అనంత శ్రీరామ్ గారు రాసిన పదాలను చూస్తూ ఉంటే మనకి ఉత్సాహం అనేది కలుగుతుంది. ఈ సాంగు రాసింది ఆయనే,
కానీ స్వయంగా ఆయన పాడి ఏ విధంగా వినిపించింది అనేది మీకు ఒకసారి వినిపిస్తాను. నిన్నటిలాగే రేపున్నదంటే ఈ రోజే పీకవనే చూసారండి ఎంత అద్భుతమైన అర్థాలు ఉన్నాయి ఈ సాంగ్. బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే మొండెల్లో తలదించేటట్టయితే మొల్తాడెందుకు కట్టెవు తెంచేసే మొత్తం రక్తం మార్చుకునొచ్చేసే రై రై రారా రై రై రారా అట్టే లేని దారై రారా రై రై రారా రై రై రారా హత్తే లేని తీరై రారా. ఆయన పాడిన అంటే ఆయన రాసిన అర్థాలలో ప్రతి ఒక్క అక్షరం కూడా పాత చింతకాయ పచ్చల్లాగా ఏ ఒక్క అక్షరం కూడా లేదు. అన్నీ కొత్త కొత్త పదాలను సమకూర్చి ఇలాంటి సాంగ్స్ రాయాలంటే ఒక 100 మంది రచయితలలో ఒక 2-3 మాత్రమే సాధ్యపడుతుందండి. ఈ సాంగ్ మళ్ళీ 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 ఒకసారి వినండి. అసలు ఎలాంటి అర్థాలు వచ్చినాయంటే అన్నీ రా రై రా రై రా రై ఇలాంటి అక్షరాలతోనే చాలా వరకు ఇలాంటి అర్థాలే ఈ సాంగ్లో కానొస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఈ సాంగ్ పైన మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారంటే రామ్ చరణ్ గారిని చూస్తూ ఉంటే ఒక తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి గారు మామూలు ఆనందం అనేది వేయలేదటండి. ఎందుకంటే ఈ సాంగ్ షూటింగ్ జరిగేటప్పుడు దాదాపు రామ్ చరణ్ గారికి 101 ఫీవర్ ఉందట. అయినా సరే రామ్ చరణ్ గారు అంత ఎనర్జెటిక్గా అసలు ఆ సాంగ్కి డాన్స్ ఎలా చేసినా అర్థం కాలేదన్నమాట. వాళ్ళకేంటంటే ఒక సాంగ్ పూర్తి అవ్వాలంటే ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యం కూడా కాసింత పక్కన పెట్టుకొని ఇక్కడ నిర్మాతకు లాస్ వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకి సహకరించకపోయినా సరే ఆ టయానికి వచ్చి వాళ్ళ షూటింగ్ మొత్తం పూర్తి చేస్తారనమాట. మరి 101 ఫీవర్ రామ్ చరణ్ గారికి ఉందంటే అయినా సరే రామ్ చరణ్ గారికి అక్కడ ఫీవర్ సంగతి మనకి ఎవరికి తెలియదన్నమాట. అప్పటికి కూడా రామ్ చరణ్ గారి గ్రేస్ కావచ్చు, అతని డాన్స్ కావచ్చు, ఏమాత్రం కూడా తగ్గకుండా ఆ సాంగ్ అనేది పూర్తి చేశారు. ఇక అనంత శ్రీరామ్ గారి గురించి మనం ఒకసారి చెప్పుకునేటట్లయితే అతను రాసిన ఈ సాంగ్ మామూలు సాంగ్ కాదండి. ఎందుకంటున్నానంటే అద్భుతమైన అక్షరాలతోని అద్భుతమైన అర్థాలు వచ్చేటట్టుగా అద్భుతమైన లిరిక్స్తోని చాలా అద్భుతంగా రాసి ఈ రోజున ఆ సాంగ్ ప్రతి ఒక్కరి మనసులో హృదయాలను దోసుకుంటుందంటే ఈ క్రెడిట్ అనేది అనంత శ్రీరామ్ గారికి ఇవ్వచ్చు అనమాట. అదే కాకుండా ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు అద్భుతమైన సంగీతం ఇచ్చి అదే కాకుండా స్వయంగా ఆయనే ఈ పాట పాడి ఈ రోజున ఇన్ని మిలియన్ల వ్యూస్ వస్తుందంటే అది ఏఆర్ రెహమాన్ గారి సంగీతంలో ఉన్న గొప్పతనం సంగీతం అనమాట. మరి సోషల్ మీడియాలో పెద్ద సినిమా రిలీజ్ డేటు మళ్ళీ మారబోతుంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారండి. మరి అది ఎంతవరకు నిజం? మళ్ళీ ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది మారబోతుందా లేదా అని మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే ఖచ్చితంగా ఇదంతా కూడా రూమర్స్ కిందే భావించుకోవచ్చు అనమాట. ఎందుకంటున్నానంటే ఇప్పటికే ఇంతకు ముందే మార్చి 27వ తారీఖున అంటే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా అనేది రిలీజ్ చేద్దాం అని అనుకున్నా కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా అనేది వాయిదా పడింది. ఏప్రిల్ 31వ తారీఖున అంటే తెల్లారితే మేడే ఫస్ట్ అంటే కార్మికుల డే సందర్భంగా ఒకరోజు ముందాల ఈ సినిమాను రిలీజ్ చేద్దామని చెప్పి మళ్ళీ ప్రకటించారన్నమాట. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వాయిదా పడే ప్రసక్తే లేదు. మనం అనుకున్నట్టుగా వాళ్ళు ప్రకటించినట్టుగా ఈ సినిమా అనేది ఖచ్చితంగా ఏప్రిల్ 30వ తారీఖున విడుదల కాబోతుంది. ఆ రోజు నుంచి మొదలైంది అసలైన జాతర, కలెక్షన్ల జాతర. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అనేది మరొకసారి నాకు తెలిసినంత వరకు ఇంతకు ముందున్న పాత రికార్డు మొత్తం కూడా బ్రేక్ చేసి కొత్త రికార్డు అంటే ఇండస్ట్రీ రికార్డే కాకుండా ఇంతకు ముందు ఏ భాషలోనైనా ఉన్న రికార్డులను కూడా బ్రేక్ చేసి ఈ సినిమా మళ్ళీ కొత్త రికార్డును సృష్టించబోతుందండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజింగ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.